వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోష అంటూ ఎన్నికల వేళ వినూత్న ప్రయోగం. మొయినాబాద్ మండలంలో ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎన్నికల ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేయాలని వినతి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నిజాలకు ప్రతిరూపం చంద్రబాబు, అబద్ధాలకు ప్రతిరూపం జగన్ అన్న వంగలపూడి అనిత. డీటెయిల్స్ చూస్తే బీజేపీ బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోష అంటూ కార్డులో పేర్కొన్నది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రికను ప్రచురించారు. బీజేపీ బీఆర్ఎస్ల బంధాన్ని కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా వివరించింది. ముహూర్తం 2023 ఎన్నికల్లో నక్షత్రం కవితపై కరోన నక్షత్రంలో అంటూ పెండ్లి పత్రికను ఎల్కంగూడ చందానగర్ గ్రామాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాళే యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు. ₹3,46,000 ఈ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ గ్రామంలో ఒకటే ప్రధానమైన సమస్య ఒకటే, మరి మొయినాబాద్ నుంచి చందానగర్ కదా రోడ్డు ఒకటి బాగా డ్యామేజ్ అయింది. మరి నేను ఎప్పుడు కూడా ఇదే రోడ్ల పోతున్నా. మరి దానికి సంబంధించి 14 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. మరి దానికి ఫౌండేషన్ కూడా టెండర్ ప్రాసెస్ ఉంది. టెండర్ ప్రాసెస్ మరి ఇప్పుడు ఎవరు కూడా ఇప్పటికి ఒక 35 లక్షలు శాంక్షన్ ఉన్నాయి. ఎవరు కూడా ఎలక్షన్ కాగానే మరి మొట్టమొదటిసారి ఎలక్షన్ కూడా పోతే ఈ గ్రామానికి వచ్చి ఫౌండేషన్ ఇన్స్టాల్ చేస్తాం. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, ఇలా ప్రశ్నించే తత్వం ఉంటేనే డెవలప్మెంట్ కావాల్సిన ఆస్కారం ఉంటుంది. దాన్ని ప్రశ్నించే తత్వాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి దానికి సంబంధించిన విధంగా కార్యక్రమాలు చెప్పాలి. నేను ఎంతో రాజకీయంగా ఎవరికి అవకాశం ఉన్నా, ఎవరు చేసినా, ఏం చేసినా ఇవాళ 65 ఏళ్ళు పాలించిన పాలకున్నారు, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ. ఇవాళ 65 ఏళ్ళలో మరి రైతు బంధు ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలేదు అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని పంటలు పండి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఎదురుగా ఉన్నటువంటి నవకేతన్ బహుళంతస్తుల భవనంలోని అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లోని మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
నిజాలకు ప్రతిరూపం చంద్రబాబు అయితే అబద్ధాలకు ప్రతిరూపం జగన్ అని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. నారావారిపల్లెలో అనిత మీడియాతో మాట్లాడుతూ మంత్రి రోజాపై మండిపడ్డారు. తిరుమలకు వెళ్లిన నారా భువనేశ్వరి తిరుమలలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని, అయితే మంత్రి రోజా తిరుమలకు వెళ్లి దేవుడి ఆలయం ముందు నుంచి రాజకీయాలు మాట్లాడి రోజా తన గొయ్య తానే తవ్వుకున్నారని, చిల్లర వ్యాపారం పైన సిబిఐ విచారణ చేయిద్దామని సవాల్ విసిరారు. రోజా గంజి స్టేజీ నుంచి ఇప్పుడు బెంజి కథ వరకు రాష్ట్రంలో అందరికీ తెలుసునని, పవన్ కళ్యాణ్ లోకేష్ ఒక ఫ్రేమ్లో కనిపిస్తేనే ఇలా వణికిపోతున్నారని, వారిద్దరూ రంగంలోకి దిగితే వీరి పరిస్థితి ఏంటని అనిత వ్యాఖ్యానించారు. ఈ రోజుకి కూడా ఇందాక ఎవడో కొడాలి నాని ఏదో మాట్లాడుతున్నాడు, బూతుల మంత్రి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, మళ్ళీ సేమ్ యాజ్ టీస్ బూతులు మాట్లాడతాడు, లోకేష్ గారి గురించి మాట్లాడతాడు. అని నేను ఒకటి విషయం చెప్పాలి, ఆయన మాట్లాడుతూ భువనేశ్వరి గారు చేసిపోతున్న యాత్ర గురించి చాలా వెకిలిగా మాట్లాడాడు. నేను అతనంత వెకిలిగా నేను మాట్లాడలేను, కానీ నాకు సంస్కారం సభ్యత ఉన్నాయి. కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కాదా, సొంత చెల్లి కాదా? తల్లి చెంగును వదలకుండా కంటి దగ్గర నుంచి చెంగును ఇలా పట్టుకుని ఇలాగే పెట్టుకుని కూర్చుంది మహాతల్లి, చేతులు బైబిల్ పట్టుకుని ఏడుస్తూనే తిరిగింది రాష్ట్రం అంతాన, ఉమ్మడి రాష్ట్రం అంతాన విజయమ్మ. మరి ఆ రోజు తల్లిని చెల్లిని ఆఖరికి ఎలక్షన్ క్యాన్వాసింగ్ ని భార్యను కూడా రోడ్డు మీదకి పంపించి క్యాన్వాసింగ్ చేయించుకున్నావే, మరి నిన్నేమనాలి? అంటే ఇందాక లోకేష్ గారి గురించి ఏదో మాట్లాడాడు, మరి నిన్నేమనాలి? మేము కూడా అలాగే మాట్లాడుకోవా మీ జగన్మోహన్ రెడ్డి గురించి కూడానా? పోనీ ఏదో వాడుకున్నాడు, తల్లిని చెల్లిని వాడుకొని సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వయ్యా అంటేనే దాచేసుకునే క్యారెక్టర్లు మీవి. మీరు ఈ రోజు లోకేష్ గారి గురించి, అదేవిధంగా బోనమ్మ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేస్తారు. అంటే అసలు ఏంటంటే యాక్చువల్ గా రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద ఏమాత్రం కూడా అవగాహన లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి తిట్టాలి, బోనమ్మ గారి గురించి తప్పుడుగా మాట్లాడాలి, లోకేష్ గారిని కించపరచాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తో మీరు ముందుకెళ్తున్నారు చూడండి. ఇది మీ సెల్ఫ్ గోల్ మీరు వేసుకోవటమే, ఎక్కడో స్టార్ట్ అవ్వలే. మీరు ఎంత తక్కువ ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు అంత మంచిది. మీరు ఎక్కువ మాట్లాడారనుకోండి కుటుంబ విలువల గురించి, కుటుంబం గురించి, అబ్బబ్బా బూతులు విన్నట్టుందబ్బా మీ నోట్ల నుంచి వింటా ఉంటాయి. కుటుంబ విలువల గురించి, కుటుంబం గురించి, నాని అండ్ కో, జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా చెవులు చిరులు పడిపోతాయి అనమాట. వీళ్ళు తల్లిని చెల్లిని వాడుకొని ఈరోజు తల్లి చెల్లి అలో లక్షణాన్ని హైదరాబాద్ లో కూర్చొని కనీసం ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి కూడా పర్మిషన్లు తీసుకునే పరిస్థితి మీరుంటే ఈ రోజు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా కూడా అమ్మలాగా బోనమ్మ ఈ రోజు బయటకు వచ్చి నేనున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి పంపించారు, వాళ్ళందరినీ పరామర్శించమని, వాళ్ళకి అండగా ఉండమని నన్ను పంపించారని ప్రతి ఒక్కరికి చెప్పి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేసి బయటకు వస్తున్నారంటే నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఆలోచించు. ఏ రోజు రాజకీయాలు తెలియని ఆవిడ వ్యాపారం తప్పించి ట్రస్ట్ ద్వారా చాలా మందికి సేవ చేయడం తప్పించి ఏ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి రాజకీయం మాట్లాడని, రాజకీయం చేయని ఒక ఉత్తమురాలు, ఎన్టీ రామారావు గారి కూతురు. అటువంటి ఆవిడ ఈ రోజు బయటకు వచ్చి కార్యకర్తలకి నేను అండగా నిలబడుతున్నానని చెప్తే మీకు కడుపు మండి నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దీనికి అతి త్వరలోనే మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని మాత్రం. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎలా నేరస్తుడవుతాడో చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానని, ఆయన నిజాయితీపరుడని చెప్పేందుకు ఎవరైనా చర్చకు రావచ్చు అంటూ కూడా సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ముసుగులో దోపిడీలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. సిఐడి వారు ఆయన ముసుగు తోసి దొంగ అని తేల్చారని మాధవ్ అన్నారు. కుల గణన జరగాలి అని మొట్టమొదట ప్రతిపాదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చట్టసభలలో రిజర్వేషన్ని అమలు చేయాలి, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని పార్లమెంటులో బిల్లు పెట్టిన పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో న్యాయకత్వ లోపం ఉంది, వారిని అగ్రవర్ణాలతో సమానంగా ఈ సమాజంలో వారు ఆత్మగౌరవంతో బతకాలి, రాజకీయంగా, ఆర్థికంగా,
సామాజికంగా అభివృద్ధి చెందాలి అన్న దృఢ సంకల్పం పట్టుదలతో ఆయన ముందుకు వెళ్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన గత ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను మనం గమనించాలి. ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మనం గమనించాలి. పంచాయతీలలో అయితేనేమి, మండల స్థాయిలో అయితేనేమి, జడ్పీ స్థాయిలో అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్యేలను తీసుకోండి, మంత్రివర్గంలో కానీ బీసీలను సమానం కాదు ఇంకా ఎక్కువనే ఇచ్చి గౌరవించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఒక సోషల్ ఇంజనీర్, ఆయన ఒక అభినవ పూలే, ఆయన ఒక అభినవ అంబేద్కర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహానుభావుని తరపున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, ఈ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆయన పక్షాన నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈ బస్సు యాత్రను మొదలుపెట్టి, సామాజిక సాధికార బస్సు యాత్రను మొదలుపెట్టి దాన్ని మన సింగనమల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అక్కడి నుంచే స్టార్ట్ చేసి మన విజయ యాత్రను కంటిన్యూగా ఎలక్షన్ల వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఈ బస్సు యాత్రకు సహకరించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఒకటి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎవరైతే దొంగలు ఉన్నారో, దోపిడీదారులు ఉన్నారో, లంగలు, లఫంగులు, రౌడీలు, వాళ్ళు జైలులో ఉండాలి. నీతివంతులు, న్యాయమైన మనుషులు, ధర్మబద్ధమైన మనుషులు మాత్రమే బయట తిరుగులాడాలి. నిజంగానే గెలవాలి అని మేము స్వచ్ఛంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అదేవిధంగా నిజంగానే గెలవాలి. లోఫర్లు, దొంగలు, దోపిడీదారులు, లంగలు, రౌడీలు లోపలనే ఉండాలని ఈ సందర్భంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బస్సు యాత్రను అందరూ కూడా సహకరించి దీనిని అందరూ కూడా విజయవంతం చేయాలని అందరినీ కూడా వేడుకుంటున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట 34వ వార్డు సుగాలి కాలనీలోని నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంత్రి విడుదల రజని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ప్రతి పేదవానికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేటర్ తరహా వైద్య సేవలు అందించే దిశగా సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని మంత్రి రజని తెలిపారు. ఏం వాడుతున్నావు తెచ్చో మందులు చూపి రెగ్యులర్ ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు, తీసుకోండి. బాగానే ఉంది ఈ కార్యక్రమము. మళ్ళీ ఇంటికి వచ్చి టెస్టులు చేశారా? మీకు చేశారా? ఏమన్నారు? ఇంకేం మాట్లాడారు? మన జగనన్న ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్య రంగంలో అన్ని రకాల ఇనిషియేటివ్స్ని మనం స్ట్రెంథెన్ చేస్తూ అన్ని రకాల కొత్త ఇనిషియేటివ్స్ని తీసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మీరు చూసినట్టయితే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ప్రతి నెల మరియు 2 సార్లు డాక్టర్లు ఆ గ్రామానికి వెళ్ళి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచడం. అలాగే రాష్ట్రంలో 17 ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితేనేమి, మరి దాంట్లో భాగంగా ఒక 5 మనం తీసుకురావడం జరిగింది. మరి ఇంత ఖర్చు చేస్తున్న నాడు నేడు కావచ్చు, నాడు నేడు కింద ఈరోజు 16,000 కోట్ల పైగా కూడా ఖర్చు పెడుతూ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి. అలాగే ప్రతి అంశంలో కూడా మనం తీసుకున్నట్టయితే పేదవాడి ఆరోగ్యం కోసం, రాష్ట్ర ప్రజల కోసము ఈరోజు జగనన్న ప్రభుత్వము చాలా బాధ్యత తీసుకుంది. చాలా కమిట్మెంట్తో కూడా ఇవన్నీ డెలివర్ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా మనం అన్ని విధాలు కూడా వైద్య సేవలు అందిస్తున్నాము. ఇంకా కూడా ముందు కూడా ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇప్పటికీ అందిస్తున్నాం. ఇంకా కూడా దాన్ని స్ట్రెంథెన్ చేస్తూ ఇంకా పేదవాడిని కాపాడడమే ముఖ్యమంత్రి గారి ఆరోగ్యాన్ని కాపాడడం ముఖ్యమంత్రి గారి ప్రథమ లక్ష్యము, ఉద్దేశంగా అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా మనం చేస్తుంటే ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదో చేస్తుంది, ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒకటి కూడా ఆలోచించలేదు. సరే, కొత్త కార్యక్రమాలు ఆలోచించకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఒక్కటనే పెంచుదామని కనీస ఆలోచన, ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ చక్కగా అమలయ్యేటువంటి బాధ్యత ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అలాగే ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడ సరైన సదుపాయాలు కల్పిద్దామని
సరైన మందులు అందిద్దామని అక్కడ డాక్టర్లు నియామకాలు కానీ ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టించుకోలేదు. పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అన్ని విధాలుగా ఈరోజు ఆరోగ్య భరోసాని కల్పిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే కూడా వీటిని కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు జగనన్న హయాంలో ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఏ విధమైనటువంటి సేవలు ఈరోజు ఇంటికి అందుతున్నాయి, ఏ విధమైనటువంటి సర్వీసెస్ని ఈరోజు ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రజల కోసం అందిస్తుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ సర్వీసెస్ వల్ల ఏదైతే ఒక హ్యాండ్ హోల్డింగ్ మనం మాట్లాడుతూ ఉన్నాం ఇలాంటి వాటి వల్ల, అలాగే వస్తున్నటువంటి సంక్షేమం వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం పట్ల చాలా పెద్ద ఎత్తున మద్దతు చూపడం, చాలా సంతోషం అనేది వ్యక్తపరచడం నాతో పాటు మీ అందరూ కూడా గ్రహిస్తున్నటువంటి విషయమే. కాబట్టి ఇది మంచి పరిణామం. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమము నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా వీలైనంత వరకు కూడా యూటిలైజ్ చేసుకోండి, మరింత మీరు యూటిలైజ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని. గుంటూరులోని రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణ గుడి నిర్మాణాన్ని అధికారులు అడ్డుకున్నారు. 2010 లేఅవుట్లోని ఉన్న భూమిలో దేవాలయం నిర్మాణం చేయాలని తీర్మానం చేశారు. పంచాయతీగా ఉన్న సమయంలో తీర్మానం చేస్తే ఇప్పుడు ఆ భూమి మున్సిపాలిటీ పరిధిలో ఉందని ఆలయ నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలంటూ అధికారులు అడ్డుకోవడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరంలో గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఇక్కడ 4 ప్లాట్లు ఉంటే ఆ 4 ప్లాట్లను కూడా ఒకటి పార్క్ కింద 3 గుడుల కింద ఆ రోజు పంచాయతీ తీర్మానం అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలేంది పంచాయతీ అధికారులేంది అందరూ కూడా మరి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవటం అయింది. తీసుకున్న తర్వాత కృష్ణుని యొక్క గుడి చిన్న ఒక విగ్రహం పెట్టుకొని ఇక్కడ మత సంప్రదాయాల ప్రకారం పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మనం అనుకున్న రీతిలో 4 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనా పరిస్థితుల వల్ల కానీ ఇతర పరిస్థితుల వల్ల కానీ పూజలు చేయటం కొంత ఆపడింది. అంతలోకి ఆ విగ్రహం ఇక్కడ పడిపోవటం, మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పార్టీలకు అతీతంగా కులాలకి అతీతంగా అందరూ కూడా కృష్ణుడి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకోవాలని చెప్పి ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకొని చిన్న షెడ్ వేసుకుంటే ఎవరో ఒకడు ఒక కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి అధికారులు హుటాహుటిన 4-5 రక్షక దళాల బళ్ళు వేసుకొని రావటం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఈ రోజున గుంటూరు పట్టణంలో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని గురించి ఇంట్రెస్ట్ చూపకుండా ఒక మతపరమైనటువంటి దేవాలయాన్ని కట్టుకుంటుంటే ఆ దేవాలయాన్ని కూల్చడానికి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహం ఏంటో మరి అర్థం కావట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ప్రాంతంలో అనేక మతాలు అనేక కులాలు ఉన్నప్పుడు కూడా అనేక పార్టీలు ఉన్నప్పుడు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క గుడి నిర్మాణాన్ని చేపట్టడానికి అందరూ కూడా మరి పూనుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ రెడ్డిపాలెం గ్రామంలో ఎప్పుడో నుంచో అనాదిగా ఉన్నటువంటి కృష్ణుడి యొక్క మందిరం గత కొంతకాలంగా నిరాదరణకు గురై కంపబట్టుకుపోతే ఆ కంపంతా క్లీన్ చేసి వాళ్ళ దాన్ని డెవలప్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు ఆ గ్రామస్తులందరూ పూనుకుంటే
ఈ ప్రభుత్వం ఉంది కదా వచ్చిన దగ్గర నుంచి కూల్చివేతలు, దాని తగ్గట్టుగా విగ్రహాలు పగలగొట్టడాలు వీళ్ళకు ఉన్నటువంటి అలవాటే. ఆ అలవాటును పాపం ఈ అధికారులు కూడా పుణికిపుచ్చుకున్నట్టున్నారు. ఎట్లాగూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్న పనే కదా, మనం కూడా ఇలా పనిచేయొచ్చు అని వాళ్ళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ రెడ్డిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఆస్తిని కార్పొరేషన్కు బదలాయింపు చేశారు. వీళ్ళ ఆస్తి వాళ్ళ ఆస్తి వీళ్ళకేమి ఇవ్వలేదు, వీళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళ ఆస్తి మీద వాళ్ళు పెత్తనం చేయాలని చెప్పేసి వాళ్ళటువంటి దుర్మార్గం. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు బన్సీ ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. బన్సీ జరుగుతున్న సమయంలోని చెట్టు కూలి ఒకరు మృతి చెందారు. 60 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా విశాఖలో అధికార వైఎస్ఆర్సీపీ నేత స్థానికులకు కానుకల్ని అందించారు. దక్షిణ మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దొడ్డి బాపు ఆనంద్ కోడి మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశాఖలోని డాబా గార్డెన్స్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గర ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ పంపిణీ చేపట్టారు. అధికార పార్టీ నేత ఆనంద్ సుమారు 120 మందికి కోడి మద్యం బాటిళ్లు అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. జై బాబానంద్, జై బాబానంద్, జై బాబానంద్, జై బాబానంద్, జై జై బాబానంద్, జై బాబానంద్. మందో కోడి లైవ్ లో కోడి రాజు గారు, కోడిరాజు. జై బాబా విజయ్ బాబా, మా దొడ్డి బాబానంద్ గారికి రామానంద్ గారికి జై బాబా విజయ్ బాబా. థ్యాంక్ యూ సార్. జై బాబానంద్, బాపానంద్ గారు బాపు ఆనంద్, జై బాపు ఆనంద్, బాపు ఆనంద్. మంగరాజు గారు బాగున్నారా? అనంత్ గారు అది అంతానండి అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోష అంటూ ఎన్నికల వేళ వినూత్న ప్రయోగం. మొయినాబాద్ మండలంలో ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎన్నికల ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేయాలని వినతి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నిజాలకు ప్రతిరూపం చంద్రబాబు, అబద్ధాలకు ప్రతిరూపం జగన్ అన్న వంగలపూడి అనిత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.